ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే సమస్త మహిమ కలుగును కాక. మరొక ఆదివారం వీడియో మెసేజ్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం వస్తున్నటువంటి ఆడియో మెసేజ్లు మీరందరూ వింటున్నారని, అందరి కొరకు అందరూ దీవించబడాలని కోరుకుంటా ఉన్నాను. అయితే ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము. మనం మొట్టమొదటి నుంచి కూడా ధ్యానం చేద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినటువంటి ఆ మాటను బట్టి మనందరం కూడా బలపరచబడాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కసారి మనం చదువుదాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను ఎడనాడ ఉద్దేశించెను. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక ఆమెను రహస్యంగా విడనాడ ఉద్దేశించెను. ఈ వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని విందాం ప్రియులారా. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఎంగేజ్మెంట్ అయిందండి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మరియ ప్రెగ్నెంట్ అవ్వడం, పరిశుద్ధాత్మ ద్వారా ప్రెగ్నెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ప్రెగ్నెంట్ అయినటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే గనక ఖచ్చితంగా వారి కుటుంబస్తుల నుంచి ఎంతో బాధ ఆయన అనుభవించుంటాడు. తర్వాత మనం చూసినట్లయితే ఇంకా అలాంటి స్త్రీని ఎంతో హేళనగా చూస్తారు, అవమానపరుస్తారు. చూడండి, చిన్న మాట విషయంలో తేడా వస్తేనే ఈదిలోకి లాగేసి విపరీతంగా అల్లరి చేసి వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఎలా అయినా సరే మనల్ని నాశనం చేయడానికి ఇష్టపడతారు. అలాంటిది యోసేపు చూడండి, ఒక ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఆ లేడీ విషయంలో తనని ఎంత మాత్రం అవమానపరచాలని ఆయన అనుకోలేదంట. కానీ ఏం చేయాలనుకున్నాడంటే రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. అయితే మామూలుగా అయితే అవమానపరుస్తారు, ఒక పంచాయతీ పెడతారు, అవమానపరుస్తారు, చాలా హేళనగా మాట్లాడతారు. కానీ ఏమీ చేయలేదు యోసేపు. కానీ అవమానపరచకూడదని ఇష్టపడ్డాడు ప్రియులారా. ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే తను ఎన్నో అనుభవించుంటాడు నాకు తెలిసి. ఎందుకంటే మరియ కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొని ఉండొచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యోసేపు అంట నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. మనం అందరం కూడా ఆలోచన చేసినట్లయితే యేసు రక్తంలో కడగబడినటువంటి మనం అందరం కూడా నీతిమంతులమే. చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆయన రక్తంలో మన పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దేవుడు మనందరినీ కూడా నీతిమంతుల జాబితాలోనికి మార్చి ఉన్నారు. మన పాపాలన్నీ కూడా క్షమించి నీతిమంతుని యొక్క స్థానంలో మన అందరినీ పెట్టారు. అయితే నీతిమంతులుగా మార్చబడిన మనము, రక్షించబడిన మనము చేయాల్సినటువంటి పనులను మొట్టమొదటిగా ఆలోచన చేద్దాం. మొట్టమొదటి యోసేపు జీవితాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. మొట్టమొదట నీతిమంతుడైనటువంటి వ్యక్తి ఇతరుల్ని అవమానపరచడానికి ఇష్టపడడు, ఎవరిని కూడా అవమానపరచడానికి ఇష్టపడడు. నీతిమంతుడిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, రక్షించబడినటువంటి ఒక విశ్వాస లక్షణం ఏంటంటే, యేసు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తి యొక్క లక్షణం ఏంటంటే ఇతరులను అవమానపరచరు. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే ఒక చిన్న మాటకైనా సరే మనల్ని ఎంతో అవమానపరుస్తారు. నలుగురు గ్యాదర్ అయితే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏదో ఒక విధంగా అవమానపరిచి ఏదో ఒక విధంగా బాధ పెడతారు ప్రియులారా. డైలాగులు వేయడం, సైడ్ డైలాగులు వేయడం, లేకపోతే ఏదో రకంగా బాధ పెడతా ఉంటారు. కానీ నీతిమంతుడి లక్షణం ఏంటో తెలుసా? అవమానపరిచే లక్షణం కాదు. ఎవరి దగ్గరైనా ఒకవేళ ఏదైనా మిస్టేక్ కనిపించినప్పటికీ కూడా దాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. కానీ ఆమెని లేకపోతే అతన్నే ఆ మిస్టేక్ని బట్టి అవమానపరచకూడదు. రక్షించబడిన ఒక వ్యక్తి యొక్క లక్షణం
విషయం ఏంటో తెలుసా? ఎవరిని అవమానపరచుడు, ఎవరి గురించి మాట్లాడు, ఎవరి గురించి ఇతరులతో చెప్పడు, కానీ ఆ వ్యక్తిని బట్టి ప్రార్థన చేస్తాడు ప్రియులారా. హల్లెలూయా. ఈ యొక్క గొప్ప లక్షణము యోసేపులో మనకు కనిపిస్తుంది. యోసేపును బట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? మనం కూడా ఎవరిని అవమానపరచకూడదు. మనకి కీడు చేసిన వాళ్ళని కూడా మనం అవమానపరచకుండా మౌనంగా ఉండగలిగితే గనక దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించబడడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, మరి నోటి మాట ద్వారా మరి పలికే ప్రతి మాట విషయంలో కూడా తీర్పుదేనాన్ని మనం లెక్క చెప్పాల్సి ఉంది. మనం ఎంత మౌనంగా ఉంటే అంత దీవించబడతాం ప్రియులారా. అంతేగాని ఒకరు అన్నారు కదా అని ఇంకొకరిని ఇంకొక మాటలు మనం అంటే గనక ఇంకా మనం తీర్పు పాలైపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. కానీ మరి యోసేపులాగా మౌనంగా ఉండగలిగితే గనక అవమానపరచకుండా ఉండగలిగితే గనక యోసేపు పేరు జీవ గ్రంథంలో మరి పరిశుద్ధ గ్రంథంలో ఎలా అయితే లిఖించబడిందో నా పేరు కూడా ఆ పరలోకంలో జీవ గ్రంథంలో ఉంటది ప్రియులారా. హల్లెలూయా. నీతిమంతుడైన వాడు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? మరి ఇతరులని అవమానపరచుడు. ఇప్పుడు వరకు నువ్వు ఎవరినైనా అవమానపరచవేమో, ప్రభుని క్షమించమని ఇక నుంచి ప్రభు నేను ఎవరిని అవమానపరచను, ఎవరి గురించి చులకనగా మాట్లాడను, ఎవరి గురించి వీళ్ళ దగ్గర నేను మాట్లాడను ప్రభు అని ఒక మంచి తీర్మానం చేసుకుంటే దేవుడు నన్ను దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ మరి ఇలాంటి వ్యక్తులను బట్టి నువ్వు ఇప్పటి వరకు ఎంతో బాధపడ్డావేమో, అలాంటి వ్యక్తులను బట్టి మరి నిన్ను అనేక సార్లు అవమానించిన విధానం బట్టి, నిన్ను హేళన చేసిన విధానం బట్టి నువ్వు కృంగిపోయావేమో, ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపేస్తాడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను ఆదరించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ప్రియ బిడ్డ. ఈ సమయంలో మనం ఆలోచన చేసిన మొట్టమొదటిగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే అది నీతిమంతుడిగా రక్షించబడిన మనము ఇతరులను అవమానపరచకూడదు. రెండో వ్యక్తిని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచెను. ఇక్కడ నోవాహు నీతిపరుడై ఉండి దేవునితో కూడా నడుస్తా ఉన్నాడంట. రెండోది ఏంటో తెలుసా? నీతిమంతుడైన వ్యక్తి, నీతిపరుడైనటువంటి వ్యక్తి రెండోది దేవునితో నడవడానికి ఇష్టపడతాడు. ప్రతిదినం ప్రభుతో నడవడానికి ఇష్టపడతాడు. మనం ఆలోచన చేసినట్లయితే మనము ఎలా కోరుకుంటామంటే, నాకు ఎవరైనా మంచి ఫ్రెండ్ ఉంటే బాగుండు, నాతో ఎవరైనా మాట్లాడితే బాగుండు, నాకు ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉంటే బాగుండు, నాకు ఎవరైనా ఉంటే బాగుండు, ఎవరితోనే సహవాసం చేస్తే బాగుండు అని అనుకుంటాం. కానీ నీతిమంతుడంట, రక్షించబడిన వ్యక్తి అంట దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతాడంట. నోవాహు చూడండి, మొత్తం వాళ్ళంతా కూడా మరి ప్రజలంతా కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు. మరి చాలా విపరీతంగా జీవిస్తూ ఉన్నారు, తింటా ఉన్నారు, తాగుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు, మరి లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో నోవాహు మాత్రమే మరి చూడండి దేవునితో నడిచాడంట. అందుకనే జలప్రలయం వచ్చినప్పుడు అందరూ నాశనం అయిపోయారు, కానీ నోవాహు వారి కుటుంబం మాత్రం రక్షించబడింది ప్రియులారా. ఈరోజు దేవునితో నడవడం ప్రారంభిస్తే గనక నోవాహు కుటుంబం లాగా నా కుటుంబం మరి ఆయన రాకడలో కొట్టుకెళ్ళిపోకుండా పరలోక రాజ్యానికి నడిపించబడుతుంది ప్రియులారా. హల్లెలూయా. ఈరోజు నోవాహు లాగా మరి నీతిమంతుడవై ఉండి మరి దేవునితో సహవాసం కలిగిన అనుభవం ఉందా? దేవునితో నడిచే అనుభవం ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. హానోకు విషయంలో ఆలోచన చేస్తే 300 సంవత్సరాలు దేవునితో నడిచి మరి మరణం చూడకుండా దేవునితో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం కదండి. మరి అలా అని కుటుంబాన్ని ఏం విడిచిపెట్టలేదు, పిల్లల్ని కంటూనే, కుటుంబాన్ని చూసుకుంటూనే, కుటుంబాన్ని పోషించుకుంటూనే, మరలా చక్కగా పని చేసుకుంటూనే దేవునితో నడుస్తా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రియులారా. ఈరోజు ఆయనతో నడుస్తా ఉంటే ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయనతో జీవిస్తా ఉంటే ప్రతిరోజు ఆయనతో పాటు మనం జీవిస్తాం ప్రియులారా. హల్లెలూయా. ఈరోజు నీతిమంతుడైన నీతిమంతురాలైన నువ్వు నేను ఒకవేళ ఆలోచన చేద్దాం, దేవునితో నడిచే అనుభవం ఉందా? మొట్టమొదటగా నీతిమంతుడైన వ్యక్తి చేసే పనేంటో తెలుసా? ఇతరుల్ని అవమానపరచడు. రెండవది నీతిమంతుడు చేసే పనేంటో తెలుసా? మనము మరి దేవునితో మాత్రమే నడుస్తాడు ప్రియులారా. మనుషులతోనో లేకపోతే ఫ్రెండ్స్లతోనో లేకపోతే లోక సంబంధమైన విషయాల్లోనో లోకస్తులతోనో నడవడానికి ఇష్టపడడు, కానీ మరి దేవునితో నడవడానికి ఇష్టపడతాడు. ఈరోజు దేవునితో నడవడానికి నీ హృదయం ఇష్టపడతా ఉందంటే నువ్వు ఖచ్చితంగా మరి రక్షించబడ్డావు, పరిపూర్ణమైన రక్షణలోనికి వచ్చావు ప్రియులరా. మరి ఇంకా మూడోది మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూద్దాం.
అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి అగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే నీతిమంతుడైనటువంటి శతాధిపతి అయిన కొర్నేలు. ఈ కొర్నేలు చేసిన పని ఏంటో తెలుసా? తను రక్షించబడ్డాడు, తన కుటుంబం మరి తను చేసే ధర్మ కార్యాలు అన్నీ కూడా బాగున్నాయి. అయితే ఈ నీతిమంతుడైనటువంటి శతాధిపతి చేసిన పని ఏంటో తెలుసా? ఒక సువార్త కూడికి పెట్టాడండి. ఒక ఇంటిలో అన్యజనులందరినీ గ్యాదర్ చేసి, తన బంధువులు, రక్త సంబంధులు, చుట్టుపక్కల ఉన్న వారందరినీ గ్యాదర్ చేసి ఒక అపోస్తుడైనటువంటి పేతుర్ని పిలిచి, శిష్యుడైన పేతుర్ని పిలిచి వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు, వాక్యాన్ని చెప్పించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే వాక్యం చెప్పబడతా ఉందో ఆ ప్రాంతంలో అందరూ కూడా రక్షించబడి మరి ఆ దినాన పరిశుద్ధాత్మ అనుభవం పొందుకుని బాప్తిసం తీసుకున్నారు. ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేసినట్లయితే నీతిమంతుడు అంటే ఒక వ్యక్తి, రక్షించబడినటువంటి వ్యక్తి చేసే పని ఏంటో తెలుసా? మరి తను అనుభవించినటువంటి రక్షణ, తను అనుభవించిన స్వస్థత, తను అనుభవించిన దేవుని ప్రేమ ప్రకటించకుండా ఉండలేరు. హల్లెలూయా! ప్రకటించకుండా ఉండలేరు ప్రియులారా. ఈరోజు ప్రకటించకుండా నువ్వు ఉన్నావంటే గనక నువ్వు సరైన రక్షణలో లేవు, సరైన మరి దేవుని ప్రేమను అనుభవించలేదు, సరిగా రక్షించబడలేదు. నిజంగా నువ్వు దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తివి. నువ్వు మౌనంగా ఉండకూడదు, నేను మౌనంగా ఉండకూడదు. ఏదో ఒక విధంగా ఆయన గురించి ప్రకటించాలి, ఏదో ఒక విధంగా ప్రతిరోజు ఆయన పని చేయగలగాలి ప్రియులారా. అయితే మరి కొర్నేలి చూడండి, ఒక శతాధిపతి అయ్యుండి, అసలు ఖాళీ లేని పర్సన్ అయ్యుండి, మరి ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా ఒక గృహ కూడిక పెట్టి అక్కడ అనేక మంది ఆత్మలు రక్షించడానికి ఒక సాధనంగా ఉపయోగపడ్డాడు. అయితే నువ్వు నేను ఏమైనా ఉపయోగపడుతున్నామా ప్రభుకి? మనల్ని కూడా ప్రభు రక్షించాడు కదా. అనేక మంది మరి ప్రాణ త్యాగం చేయడాన్ని బట్టే కదా మనం రక్షించబడ్డాం. మరి మనము ఒకరి కోసమైనా త్యాగం చేయగలుగుతున్నామా? మన సమయాన్ని ఇచ్చించి ఒక వ్యక్తి కోసమైనా ప్రార్థన చేయగలుగుతా ఉన్నామా? ఒక వ్యక్తికైనా సువార్త ప్రకటించగలుగుతున్నామా? నిజంగా రక్షించబడిన వ్యక్తి, నీతిమంతురాలుగా మార్చబడిన వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేవు ప్రియులారా. ఒకసారి ఆలోచన చేద్దాం. మనము కొంతమందికైనా సువార్త ప్రకటించాలి. మనకి ఇచ్చిన ఈ ఒక్క జీవితంలో కొంతమందినైనా రక్షించి ఆ పరలోక రాజ్యానికి మనం తీసుకెళ్లే యోధులుగా మనం ఉండాలి. ఈ కొర్నేలి ఒక నీతిమంతుడైన కొర్నేలి చూడండి, ఒక సువార్త కూడికను చెప్పారు, మరి పెట్టడం అనేది జరిగింది. ఈ రోజు నువ్వు ఒక 5గురినైనా ఒక 10 మందినైనా గ్యాదర్ చేసి సువార్త చెప్పే అనుభవం ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. 4వదిగా మనం చూసినట్లయితే సువార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇక్కడ సిమియోన్ అనే ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. ఆయన మందిరంలోనే అనేక సంవత్సరాలు ఉంటా ఉన్నాడు. అయితే ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆయన ఒక నీతిమంతుడై ఉండి మరి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడతా ఉన్నాడు. హల్లెలూయా! మరి ఆదరణ కొరకు కనిపెడుతున్నాడంటే వాళ్ళ ఆదరణ లేకుండా ఉన్నారనే కదా మరి అర్థం. వాళ్ళ ఆదరణ లేకుండా కృంగిపోతున్న పరిస్థితుల్లో, నలిగిపోతున్న పరిస్థితిలో, ఒక గమ్యం లేని పరిస్థితుల్లో అల్లాడుతున్నటువంటి ఇశ్రాయేలీలు మరి కొరకు మరి యేసు అనే ఆదరణ కొరకు కనిపెడతా ఉన్నాడు. హల్లెలూయా! ఈ దినాల్లో ప్రజలండి అనేక మంది ఆదరణ లేక కృంగిపోతున్నారు, మరి ఓదార్పు లేక కృంగిపోతున్నారండి, రోగాలతో నలిగిపోతున్నారు, అప్పుల సమస్యలతో, మరి ఇంటిలో సమాధానం లేక త్రాగుడులతో, లేకపోతే మరి కనీస అవసరతలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఆదరణ లేక నలిగిపోతున్న ప్రజలకి మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? యేసు అనే ఆదరణను పరిచయం చేయాలి. హల్లెలూయా! ఆయన ఆదరించే దేవుడని పరిచయం చేయాలి, ఆయన ఆదుకునే దేవుడని చెప్పి పరిచయం చేయాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని పరిచయం చేసినప్పుడు మరి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అంతేకాదు, ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెడతా ఉన్నాడు. ఎలాగో తెలుసా? ప్రార్థనలో కనిపెడతా ఉన్నాడు సిమియోను. మరి ఆ మందిరంలోను, ఆ దేవాలయంలోనే ఉంటూ వాళ్ళ ఆదరణ కొరకు కనిపెడుతూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనుభవంతో మరి అనేక గంటలు ప్రభు సన్నిధిలో గడుపుతూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆదరణ లేని వారి కోసం, రోగుల కొరకు, మరి సమాధానం లేక, నెమ్మది లేక అల్లాడిపోతున్న కుటుంబాల కొరకు, ఆదరణ కొరకు ప్రార్థించే అనుభవం ఉందా? ఒక్కసారి ఆలోచించేద్దాం. నీతిమంతుడైన వ్యక్తి చేసే 4వ పని ఏంటో తెలుసా? మరి ఆదరణ లేని వారి కొరకు ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది. ఆదరణ లేని వారి కోసం కన్నీరు కార్చే అనుభవం, ప్రభు సన్నిధిలో కనిపెట్టే అనుభవం ఉంటుంది ప్రియులారా.
అయితే మరి ఈ 4 అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? రక్షించబడిన మరి తొలి దినాల్లో ఉన్న ఆసక్తి, తొలి దినాల్లో ఉన్న ప్రేమ, తొలి దినాల్లో ఉన్న భారం ఉందా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ చల్లారిపోతే గనక ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. అడుగు, అయ్యా నేను మొట్టమొదట ఉన్న ప్రేమ, ఆ యొక్క భారం నాకు మరలా దయచేయండి ప్రభు అని చెప్పి. అయితే ఈ 4 లక్షణాలు మనలో ఉంటే మనం నిజంగా రక్షించబడినట్లే, మనం నీతిమంతులుగా మార్చబడినట్లే ప్రియులారా. నీతిమంతుడు చేసే పనులు ఒకసారి మరలా చూద్దాం ప్రియులారా. మొట్టమొదట మరి యోసేపులాగా మరి ఎవరిని కూడా అవమానించకుండా మరి ఉండే అనుభవం ఉందా? ఇతరులను అవమానించే స్వభావం నీలో ఉంటే కనుక ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. రెండోది ఏంటో తెలుసా? మరి నోవాహు నీతిమంతుడయ్యండి మరి ప్రభుతో నడిచాడు, దేవునితో నడిచే అనుభవం ఉందా? దేవునితోనే ప్రతిదినం నడిచే అనుభవం ఉందా? లేదంటే మనుషులతో సహవాసము కలిగి ఉన్న అనుభవం ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. మూడవదిగా మరి కొర్నేలి వలె సువార్త కూడిక, ఒక మరి అనేక మంది అన్యజనులకు సువార్త ప్రకటించాలనే భారం ఉందా? ఒకసారి ఆలోచించేద్దాం. నీతిమంతుడు చేసే పని ఏంటో తెలుసా? సువార్త ప్రకటించకుండా ఉండలేదు. నాలుగోది ఏంటో తెలుసా? సుమియోను వలె ఆదరణ లేని వారి కొరకు ప్రార్థన చేసే అనుభవం, వారికి ఆదరణ కలిగించి యేసును పరిచయం చేయడం, వారి ఆదరణ కోసం ప్రార్థన చేసే అనుభవం. ఈ 4 లక్షణాలు ప్రభువా నాకు దయచేయండి ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో ప్రతి హృదయము కూడా నీతిమంతులుగా మార్చబడే అనుభవం నేర్పించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలని పాటించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.